హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మిల్క్ షేక్ తయారు చేస్తున్నాం. పాలు 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా బీట్ చేసుకుంటే ఫుల్గా అంటే క్రీమ్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి. మొత్తం ఇప్పుడు ఈ వీడియోలో చూపించినట్టు మొత్తం క్రీమ్ రావాలి ఫుల్గా. ఇలా వచ్చిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. సబ్జాలు, ఖర్జూరం, జీడిపప్పు, బాదం, చెర్రీస్ వేసుకోవాలి. ఆ తర్వాత సేమియా, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అన్ని వీడియోస్లో చూపించినట్టు సింపుల్గా అలా వీడియో తీసి పెట్టేశాడు. చాలా సింపుల్ రా అనుకుంటాం, కానీ ఈ వీడియో తీసి ఎడిట్ చేసిన తర్వాత తెలిసింది మీ కష్టం అంటే ఏంటో. ఇది నా ఫస్ట్ వీడియో. దీంట్లో నాకు ఎలాగా అసలు మాట్లాడాలి, ఎలా ఎడిట్ చేయాలి అవన్నీ నాకు రాదు. కానీ మిల్క్ షేక్ మాత్రం సూపర్ ఉంది.